ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారితో మాట్లాడి మన సందేహాలని తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మనం లాస్ట్ ఎపిసోడ్లో కన్యా రాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఏ రాశి వారిని చేసుకోకూడదని చెప్పారు. ఇప్పుడు తులారాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఏ రాశి వాళ్ళను చేసుకోకూడదు అనేవి మాకు ఒకసారి చెప్తారా అమ్మగారు? ఇప్పుడు రాశి లక్షణాలు అనేది తెలుసుకొని వివాహం చేసుకోవడం అనేది పూర్వం ఏంటంటే జాతకాలు చూసుకొని పేపర్లో ఏవైతే కరెక్ట్గా పాయింట్స్ వచ్చాయో 30 పాయింట్లు రావాలి ఒక జాతకం కలవాలంటే. మ్యాక్సిమం 30 రావాలి. సో మినిమం దాంట్లో 15 వచ్చినా, 16 వచ్చినా, 18 వచ్చినా, 13 వచ్చినా కానీ కొన్ని జాతకాలు పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వివాహాల్లో ఇప్పుడు మెయిన్ జరుగుతుంది ఏంటంటే అమ్మాయిలు తక్కువగా ఉన్నారని, లేదా అనుకూలమైన సంబంధం కాదని, అనుకూల సంబంధాలు రావట్లేదని, వచ్చిన సంబంధాల్లో ఈ జాతకాలు వంక పెట్టుకొని మానేస్తే ఎలా అది కూడా పోతుందని ఇబ్బందితో ఈ జాతకాలని మనం చూసుకొని జ్యోతిష్ని అడిగి ఏదైనా హోమం చేయొచ్చా, ఏమైనా జపం చేసుకోవచ్చా, ఏదైనా దానం ఇచ్చేయవచ్చా అని అడిగి, సో అంటే అక్కడ అవ్వదు అని చెప్పిన కాకుండా అవుతుంది అని వాళ్ళ నోటితో చెప్పించడానికి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు, ఇచ్చి వివాహం చేసేసేవాళ్ళు. సో వివాహం జరిగిపోయి కష్టమో నష్టమో కలిసి ఉండేవాళ్ళు పూర్వం. అది పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు కాలంలో ఎందుకు ఈ రాశి లక్షణాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనము చాలామంది పిల్లలకి అవగాహన లేదు పెళ్లి మీద. సో పెద్దవాళ్ళు చెప్పారు, అబ్బాయి నచ్చారు, అమ్మాయి నచ్చిందని చెప్పి వివాహం చేసుకుంటున్నారు. తర్వాత ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరలేదని విడిపోతున్నారు. సో ఎందుకు అండర్స్టాండింగ్ కుదరట్లేదు, ఎందుకు కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు అనేది అసలు ఎవరు అడగట్లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఇద్దరు బలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి లేకపోతే నా జీవితం ఏంటని ఆ అమ్మాయి అనుకోవట్లేదు, ఈ అమ్మాయి లేకపోతే నా జీవితం ఏమైపోతుందని ఆ అబ్బాయి అనుకోవట్లేదు. సో ఈ ఆర్థికంగా ఎప్పుడైతే బలంగా వీళ్ళు తయారయ్యారో అప్పటి నుంచి ఈ వివాహాలు అనేది ఒక ఈవెంట్ అయిపోయింది తప్ప అది ఒక సంబంధ బాంధవ్యాలు, ఒక బంధం ఒకసారి ముడిపడితే అది మన జన్మలో రాసి పెట్టింది, కష్టమో నష్టమో మన తలరాత బట్టి వచ్చింది ఇది అని అనుకోవడం వల్ల ఎవ్వరూ లేరు. అవును. సో అందుకని చాలామంది డివోర్స్ తీసుకుని పట్టించుకోవట్లేదు. సో తల్లిదండ్రులకి బాధ, విడిపోయిన వీళ్ళకి బాధే. రాశి లక్షణాలు చెప్తున్నాం ఎందుకంటే మినిమం మనం మ్యాక్సిమం ఏంటంటే ఎవరికైనా అండర్స్టాండింగ్ కుదరడానికి కొన్ని రాశి లక్షణాలు కలుస్తాయి. కష్టం నష్టం కలిసి ఉంటారు. కొన్ని రాశులు అసలు కలిసి ఉండరు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, చాలా గొడవలు పడతారు, విడిపోతుంటారు. సో మనం జరగడమే వివాహం చాలా ఆలస్యం జరిగినప్పుడు, సో ఏ రాశి చేసుకోవాలో కరెక్ట్గా చూస్ చేసుకునేటప్పుడు జరిగింది ఆ వివాహం 40 ఏళ్ళకి అయిన వెంటనే ఆ అమ్మాయికి అబ్బాయికి అండర్స్టాండింగ్ కుదరలేక డివోర్స్ తీసుకున్నారు. మళ్ళీ ఇంకో వివాహం చేసుకుంటే ఇంకెన్నేళ్ళు పడుతుంది? చాలా ఏళ్ళు పడుతుంది కదా. అందుకని ఇప్పుడు ఈ రాశి లక్షణాలు మనం చెప్తున్నాం. సో తులారాశిలో సంబంధించిన పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఏంటంటే శుక్రుడు ఒక కారకత్వంతో ఉంటారు. సో వీళ్ళ కారకత్వం ఎలా ఉంటుందంటే ఏ విషయాన్నైనా చక్కగా పాజిటివ్గా తీసేసుకుంటారు. అది నెగిటివ్గా కనిపించినా వీళ్ళు పాజిటివ్ ఎదుగుతారు. చాలామంది చూడండి, మాకు సమస్య కనిపిస్తుంటే నీకెందుకు పాజిటివ్ కనిపిస్తుంది అని అంటాం. ఎందుకంటే వీళ్ళ లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళని నమ్మడము, సో చెప్పింది వినడము, ఇది కరెక్ట్ అయినేమో అనిపించడం, అంతమంది చెప్తున్నారంటే కరెక్ట్ అయి ఉండొచ్చు అనే లక్షణం ఎక్కువగా ఉండడం. తర్వాత మోసపోవడానికి ఎక్కువగా సిద్ధంగా ఉండడం. అంటే ఏంటంటే ప్రతిదీ నమ్మేమనుకో ఖచ్చితంగా ఏదో ఒక చోట మోసం జరుగుతుంది కదా. ఎందుకంటే ఇది కలియుగ ప్రభావం. మనం మోసం చేయడానికి కాదు, ఆ జాతకంలో ఆ స్థితిలో ఆ టైంలో అలా మోసింపబడతాం. ఆ పడే ప్లేస్లో ఈ తులారాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది తులారాశి వాళ్ళే మోసపోవడానికి సిద్ధంగా ఉండే తత్వం. సో ఏ విషయమైనా, ఎందుకంటే వీళ్ళు కొంచెం బోళతత్వం ఉంటుంది, ఏ విషయాన్నైనా ఈజీగా తీసుకుంటారు. అది ఇక్కడ అందరూ ఇది వెళ్ళాలంటే క్యాల్కులేట్ చేసుకుంటారు. వీళ్ళు అవసరం లేదు, వెళ్ళొచ్చు, వెళ్తుంటే అది దారి తెలుస్తుంది ఊరికి, దానికోసం ఇప్పటి నుంచే భయపడడం ఎందుకు, వినడం ఎందుకు అని అనుకుంటారు. సో ఈ లక్షణం ఉంటుంది కనుక వీళ్ళు ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళతో వివాహం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తులారాశి లక్షణాలు తగ్గట్టు మిగతా రాశి లక్షణాలు కూడా ఉన్నాయనుకో అది మ్యాచ్ అవుతుంది. ఓకే, మా వారు ఇలా లేదా అమ్మాయి అలా అని అనుకుంటారు. లేదా ఆపోజిట్ పర్సన్ వచ్చారు అనుకో, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు వచ్చారు అనుకో, ఏం లెక్కలు లేకుండా అన్నిటి పాజిటివ్ తీసుకునే వాళ్ళు వీళ్ళన్నిటికీ నెగిటివ్ తీసుకుంటారు. కొన్ని రాశుల వాళ్ళు మంచి జరిగితే అది నెగిటివ్గా ఆలోచిస్తారు, వాళ్ళు పాజిటివ్ ఆలోచించారు. సో ఇలాంటి వాళ్ళకి తులారాశి వాళ్ళకి పెళ్లి చేస్తాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఫుల్ పాజిటివ్, వీళ్ళు ఫుల్ నెగిటివ్. కలుస్తాయా? కలవు. అలాగా కొన్ని రాశులు ఖచ్చితంగా కలవు, కొన్ని రాశులు కలుస్తాయి, కొన్ని రాశులు బాగా కలుస్తాయి. సో మధ్యస్థంగా ఉంటాయి, పూర్తి పరిపూర్ణంగా ఉంటాయి, కొన్ని అస్సలు అసంతృప్తి అన్నమాట. మొత్తం ఇంకా వివాహం అనేది వాళ్ళకి ఇంకా కర్మ కొద్ది జరిగిందని అనుకోవచ్చు, అలా జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి జరిగే విషయాల్లో తులారాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవాలి, సో ఏ రాశి వాళ్ళు వీళ్ళు మ్యాచ్ అవుతారు. తులారాశి వాళ్ళు ఎవరైతే అంటే ఎలా అంటే తులా లగ్నం
అంటే జాతకంలో టైమ్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళు ఉంటే తులా లగ్నం వాళ్ళు, తులా రాశి వాళ్ళు. సో టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు నామరాశి అంటారు, దాన్ని తులారాశి కింద తీసుకుంటారు. సో తులారాశి వచ్చింది అనుకో వాళ్ళకి, తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. తులా లగ్నమైనా తులారాశి అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కన్యా రాశి వాళ్ళని, కన్యా లగ్నం వాళ్ళని వివాహం చేసుకోకూడదు. వృశ్చిక రాశి వాళ్ళని, వృశ్చిక లగ్నం వాళ్ళని చేసుకోకూడదు. ఓకే. ఎందుకు చేసుకోకూడదు? కన్యా రాశి కన్యా లగ్నం వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫుల్ పాజిటివ్, వాళ్ళు మూడు బట్టి పాజిటివ్. ఓకే, టోటల్గా నెగిటివ్ ఉంటారు. ఒకసారి నచ్చితే ఫుల్గా నమ్మేసి మనుషులు నెత్తిమీద పెట్టుకుంటారు, నచ్చకపోతే తీసి కింద పడేసి పాతాలను పడేస్తారు. ఓకే. సో ఒకసారి మాకు నచ్చలేదు అంటే అది ఇంకా ఎన్నిసార్లు శత్రుత్వంగా పెరుగుతుంది తప్ప అది మిత్రుత్వంగా తీసుకోరు వాళ్ళు, మిత్రుడుగా భావించరు వాళ్ళు. అంతే, అది నెగిటివ్ అనేది నెగిటివ్ అనిపిస్తుంది వాళ్ళకి. ఎప్పుడు ఎలా అనిపిస్తుందో ఈ తులారాశి వాళ్ళకి అన్నిట్లో పాజిటివ్, వాళ్ళకి కొంచెం ఉంటే కొంచెం ఉండదు. అంటే కొంచెంసేపు పాజిటివ్ ఉంటే కొంచెం నెగిటివ్ అయిపోతారు. నలుగురితో కొంచెం సరదాగా మాట్లాడేటప్పుడు నవ్వుతూ జోకులు వేస్తుంటే వింటారు. సడన్గా ఒక జోక్ నచ్చలేదు వాళ్ళకి, అది వాళ్ళని ఇబ్బంది పెట్టింది, సీరియస్గా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఓకే. సో అప్పుడు ఆ ఉన్న వాతావరణం అంతా ఏమైపోతుంది, నెగిటివ్గా మారిపోతుంది, సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో అలాంటి లక్షణాలు కన్యారాశి. సో అలాంటి వాళ్ళు తులారాశి వాళ్ళకి వివాహం ఇస్తే కష్టం అవుతుంది. సో తులారాశి వాళ్ళు అండి 24 hours జోయిల్గా నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఒకవేళ బాధ అనిపించినా బయటపడరు. ఆ జోకుల్లో వీళ్ళకి బాధ అనిపించింది కానీ వీళ్ళు లేచి వెళ్ళిపోవడం కానీ అక్కడి నుంచి ఆ అట్మాస్ఫియర్ పాడు చేయడం కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. మనసులో అనుకుంటుంటారు అదే నన్ను ఇలా అనేసారు ఏంటి వీళ్ళు అని చెప్పేసి. కానీ కన్యారాశి వాళ్ళు లేచి వెంటనే వెళ్ళిపోతారు. ఓకే. ఇక వృశ్చిక రాశి వాళ్ళు చేసుకున్నారు అనుకో, వీళ్ళు ఆల్ టైం ఒకే పద్ధతి, మిలిటరీ రూల్స్. ఎప్పుడు ఇలా నవ్వాలి, ఈ టైంకి నవ్వాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి తినాలి. ఓకే. సో కంప్లీట్గా పాజిటివ్ ఉండరు, కంప్లీట్గా నెగిటివ్ ఉండరు. వాళ్ళకి అన్ని టైం టేబుల్ ప్రకారం వెళ్ళాలి. సో వాళ్ళ అనుకూలంగానే జరగాలి. సో మనం చెప్పినట్టు మనం విన్నట్టు కొంచెం సర్దుకుపోవడం అనేది ఉండదు. మాకు ఇదే నచ్చుతుంది వాళ్ళదే. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడైనా సరే తులారాశి వాళ్ళకి పడదు. ఎందుకు పడదు అంటే ఇదే రీజన్స్. ఓకే. సో అందుకని చేసుకోకూడదు. చేసుకోవడం వల్ల ఇలాంటి విషయాలు వీళ్ళు ఇబ్బంది పడతారు. ఇంకే రాశి పడదు మళ్ళీ వీళ్ళకి, ధనస్సు పడదు. సో ధనస్సు రాశి వాళ్ళు కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంటారు ప్రతి విషయాన్ని. ఏం చేస్తున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నావు, ప్రతిదీ క్యాలిక్యులేటర్ కావాలి వాళ్ళకి, క్యాలిక్యులేషన్ కావాలి. ఒక ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ లేకుండా పని చేసుకొని వెళ్ళడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, షాపింగ్ చేస్తున్నాం, ఎంత కావాలి, ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బులోనే చేసుకొని రావాలి. అంతేగాని నాకు అది నచ్చింది తీసుకొన్నా, ఇది ఎవరో వచ్చారు వాళ్ళకి ఇచ్చేసాం అని చెప్తే నచ్చదు. ఇక్కడ అండర్స్టాండింగ్ ప్రాబ్లం. ఒకళ్ళు తులారాశి అమ్మాయి ధనుసు రాశి అబ్బాయిని పెళ్లి చేసుకుంది అనుకో, ఆ అబ్బాయిని చూస్తే శారీస్టు పీనాసి మా వారు చాలా ఇది అని చెప్తూ ఉంటారు. అలా అమ్మాయి అనుకో మా వారికి డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతారు తెలియదు, మొత్తం వేస్ట్ చేసుకొచ్చేస్తారు అని చెప్తారు. ఓకే. సో ఇక్కడ ఇద్దరు అండర్స్టాండింగ్స్ ప్రాబ్లం వస్తుంది, అందుకని చేసుకోకూడదు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి కన్యారాశి, తర్వాత మన సింహరాశి. సింహరాశి వాళ్ళు పూర్తిగా ఆపోజిట్ అనమాట తులారాశి వాళ్ళకి. సో వాళ్ళు దేనికైనా స్మైల్ చేయాలన్నా దేని చేయాలన్నా అసలు వాళ్ళకి జనరల్గా నవ్వు అనేది ఎందుకు నవ్వాలి, ఇప్పుడు అంతా నవ్వే అవసరం ఏముంది అని చెప్పేసి వీళ్ళు చిన్న విషయానికే స్పందిస్తుంటే వాళ్ళు ఏ పెద్ద విషయం అయితే కానీ స్పందించరు. ఓకే. పెద్ద జోకు వేసి మాట్లాడుకుని అందరూ సరదా నవ్వుతున్నాం, వాళ్ళు చేయరు. సో మనకి వివాహానికి కావాల్సిన విషయం మెయిన్ ఏంటి, ఆర్థిక మాన్యం కంటే కొన్నా ఇద్దరు మనసులు కలవాలి. ఎప్పుడు సరదాగా నవ్వుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, సరదాగా చేసుకుంటూ వెళ్ళాలి. లేదా సీరియస్గా ఇద్దరు ఒకటే ఆలోచనతో ముందుకెళ్ళచ్చు. అందుకని ఒకరు సరదాగా ఉండి ఒకరు సీరియస్గా ఉంటామంటే ఇంకొకరు ఇప్పుడు బాధపడుతూనే ఉంటారు. సో ఈ సరదాగా ఉండే వాళ్ళతో వాళ్ళు బాధపడతారు, సీరియస్గా ఉండే వాళ్ళతో వీళ్ళు బాధపడతారు. అంతే కదా, రెండు మనసులు కలవాలి. ఈ రెండు మనసులు, ఈ మనస్తత్వాలు కలవు ఇక్కడ. అందుకని చేసుకోవద్దు. మిగతా ఆర్థిక విషయాల గురించి కానీ, వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ, వాళ్ళ ఉద్యోగాల విషయాల గురించి కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ భార్యాభర్తలుగా కాపురం చేయాలంటే కావాల్సింది రెండు మనసులు, ఆ రెండు కలవాలి. అవి రెండు కలిస్తేనే వాళ్ళు కాపురం చేస్తారు. దానికోసం మనం ఈ క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ రాశుల వారు పడను అని చెప్పేసి అంటున్నారు. మరి ఏ రాశుల వారు ఈ తులారాశికి పడతారు? అంటే ఆ రెండు మనసులు కలిసే రాశులు ఏంటి అసలు? తప్పకుండా. సో ఇప్పుడు మనకి ఈ 4 రాశుల వాళ్ళు పడరు తులారాశికి. సో నెక్స్ట్ పడే తులారాశికి ఎవరెవరు పడతారు అంటే మకర రాశి. మకర రాశి. ఓకే. సో వాళ్ళు జనరల్గా నవ్వరు, వాళ్ళు కొంచెం సీరియస్గానే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒకళ్ళు నవ్వుతూ వాళ్ళు ఎంజాయ్, సరదా నవ్వుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు చూస్తూ. ఓకే పని మేము చేయలేము కనీసం వీళ్ళేం చేస్తున్నారు, మాకు రావట్లేదు మీకు వస్తుంది బాగా, మీ ధైర్యం ఎక్కువేనండి అని అబ్బాయి అయితే మా ఆవిడకి చాలా ధైర్యం, వాళ్ళకే మాట్లాడుతుంది, ఆ ఉండాల్సి పక్కనే బాగా ఉతికి ఆరేసి వెళ్ళి ఇలా మాట్లాడినందుకు అని చెప్పి అంటారు. ఇది మనం వింటూ ఉంటాం. అవును. సరే, తర్వాత మీనరాశి వాళ్ళు. సో మీనరాశి వాళ్ళు కూడా వీళ్ళతో కలిసిపోతారు. ఎందుకంటే ఏ విషయమైనా ఓకే వాళ్ళకి నచ్చింది కదా, వాళ్ళందుకే వెళ్తున్నారు. సో మనం కూడా వాళ్ళతో పాటు జర్నీ చేయొచ్చు. వీళ్ళు బాగా కలుస్తారు. ఇంకా మిగతా కలిసేది వృషభము, కర్కాటకము, అది మధ్యస్థంగా.
ఓకే. ఇవి కొంచెం మధ్యస్థం కలుస్తాయి. సో కొంతవారం అంటే జాతకాల బలంగా అన్ని విషయాలు చూసుకుంటే లగ్నాలు ఉంటే బాగుంటుంది, లేదంటే రాశి ప్రకారం లక్షణాల ప్రకారం చూసుకుని మనకి చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్స్ పడతాయి నాన్న. ఓకే. ఇది తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తులారాశి వారి గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.